ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఎరకే కదా. అయ్యో ఇంకేది సెలవు కదా అని ఊర్లోకి ఇట్లా పోయిరనుకో ఏమైతే తెలుసా, ఇదైతే చూడుర్రి. ఇక్కడ చూసినట్టయితే బాగా చదువుకున్న ఆయనట్టున్నాడు. ఆయన ఓటు ఏటెత్తాడు మొత్తం కనుక్కుందాం అన్న. చెప్పరా. ఎలక్షన్లో చేస్తున్నాయి కదా, మామూలుగా ఉండకూడదు, దుమ్ము లేపాలి. ఓ పని చేద్దాంరా, ఎలాగా హాలిడే కదా ఆ రోజు, సరదాగా గోవా పోయి గోలగోలు చేద్దామా? నువ్వు బట్టలు సర్దుకొని రెడీగా ఉండు, మనం ఎంజాయ్ చేసేద్దాం. అయ్యా మీ ఓటేంటి ఆ రోజు హాలిడే, జాలీడే, గోవా వెళ్తాం. గోవా పోతావా? అక్కడ ఎంజాయ్ చేస్తావా? ఓటేంటి భయ్యా, నేను ఎవడికి ఓటేస్తే ఏంటి, ఎవడో గెలుస్తాడు, ఎవడో సంపాదించుకుంటాడు. ఆ మాత్రం నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అదేదో నేను జాలీగా ఎంజాయ్ చేస్తాను. జాలీగా ఎంజాయ్ చేస్తా. అరే నువ్వు కెమెరా కట్ చేసుకొని ఉంటారు, నువ్వు అక్కడ నుంచి చెడ్డు. ఒరే నువ్వు చదువుకున్నావారా? చదువుకున్నోళ్ళు ఓటేయకుండా ఒరే మన చిన్నప్పని చెల్లి అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నాం. కానీ నీళ్ళంటోడు చదువుకున్నోడు ఓటేయకపోతే ఇంకెక్కడ అభివృద్ధి చెందుతారు దేశం? నేను ఓటైపోవడం వల్ల దేశం అభివృద్ధి చెందట్లేదంటే ఆ పాపం నాకు వద్దు సార్. నేను ఓటేస్తాను. కాదు అటు చూసేవాడు చెప్పు. నేను ఓటేస్తాను, మీరు కూడా ఓటేయండి. అది డోంట్ వేస్ట్ యువర్ ఓట్. ఓట్లేయర్రి, ఉట్టిగా ఓటు ఇడిచిపెట్టకుర్రి. ఓటు ఎత్తనే మంచిది. దేశం అభివృద్ధి చెందాలంటే ఓటు కావాలి. మీరు కూడా ఓటేస్తారు కదా, వేయర్రి.